మట్టిలో మాణిక్యం, కఠోర శ్రమ, శిక్షణ, పట్టుదల కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది మలావత్ పూర్ణ. 13 ఏళ్ల అతి చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించి ఔరా అనిపించింది. తెలుగు జాతి కీర్తిని ఎల్లలు దాటించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మలావత్ పూర్ణను యంగ్ అచీవర్స్ అవార్డుతో సత్కరిస్తోంది జీ తెలుగు న్యూస్. ఆమె మట్టిలో మాణిక్యం, కఠోర శ్రమ, శిక్షణ, పట్టుదలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి నిలువెత్తు ఎగ్జాంపుల్ పూర్ణ మలావత్. 13 ఏళ్ల అతి చిన్న వయసులో ఎవరెస్టును అధిరోహించి ఔరా అనిపించిన ఆమెనే మలావత్ పూర్ణ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈమె మన తెలుగమ్మాయి కావడం మనకి గర్వకారణం. నిజామాబాద్ జిల్లా సిరికొండలో నిరుపేద కుటుంబంలో పుట్టిన మలావత్ పూర్ణ ప్రభుత్వ బడిలో చదివింది. అమ్మాయిలు ఏదైనా చెయ్యగలరని నిరూపించాలనుకున్న పూర్ణ అనుకున్నది సాధించింది. ఆ తరువాత ఆమె ప్రపంచంలోని మరెన్నో ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తూ రికార్డ్స్ ను నెలకొల్పుతున్నారు. ఈ మట్టిలో మాణిక్యానికి యంగ్ అచీవర్స్ అవార్డుతో ఘనంగా సత్కరిస్తోంది జీ తెలుగు న్యూస్. వెంకయ్య నాయుడు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జీ తెలుగు న్యూస్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే మాలాంటి అచీవర్స్ని సన్మానించి మేము ఇంకా చాలా సాధించేది ఉంది అని మోటివేట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న పెద్దలకి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నేను ఎలా అయితే అంటే ఒక చిన్న మారుమూల గ్రామం నుండి తల్లిదండ్రుల సహకారంతో అలాగే ఎంతోమంది నాకు సపోర్ట్ చేస్తే కానీ నేను మన జాతీయ జెండాను తీసుకెళ్ళి చిన్న వయసులో 13 సంవత్సరాలకే నేను ఎంత కష్టం వచ్చినా ఎంత కష్టం అనిపించినా నేను అన్నిటినీ దాటుకుంటూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలిగాను. సో అలాగే నాలాంటి బిడ్డలకి ఎంతోమంది ఉన్నారు, ఇంకా వాళ్ళు గోల్స్ పెట్టుకొని చాలా పెద్ద పెద్ద ఆశయాలతో డ్రీమ్స్తో ఉన్నారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఆ సపోర్ట్ని మన గవర్నమెంట్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది బయటకు వస్తారు. సో ఈ ప్రోగ్రాంలో ఇంత గొప్ప స్టేజ్ పైన అంత పెద్దవాళ్ళ మధ్య నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ జీ తెలుగు న్యూస్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పూర్ణ, ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. సో జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు 2025 రావడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా చాలా సంతోషంగా ఉంది జీ తెలుగు న్యూస్ అవార్డు, అచీవర్స్ అవార్డు, యంగ్ అచీవర్స్ అవార్డు అందుకోవడం. ఎందుకంటే ఇలాంటి అవార్డ్స్ తీసుకున్నప్పుడే మాకు ఇంకా సాధించాలి అనే అది గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకా అచీవ్ చేయాల్సింది చాలా ఉంది, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చాలా చేయాలి అనేది గుర్తుకొస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు న్యూస్ ఫర్ దిస్ వండర్ఫుల్ అవార్డ్. ఏ అవార్డు అయినా సరే మనకి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది మీరు ప్రస్తావించినట్టుగా. సో మీకు ఈ అచీవర్ అవార్డు తీసుకున్న తర్వాత మరింత ఉత్సాహంగా చేయాలనిపించినటువంటి పనులేంటి? ఖచ్చితంగా ఇంకా చాలా నాలాంటి ఇంకో 1000 మంది అమ్మాయిలను పూర్ణాలను తయారు చేయాలనేది మాత్రం ఆ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది, ఆ మోటివేషన్ అయితే వచ్చింది నాకు. సో ఖచ్చితంగా ఇంకో 1000 మంది పూర్ణాలను తీసుకొస్తాను. అండ్ ఈ అవార్డుని ఎవరికి డెడికేట్ చేశారంటే ఏం చెప్తారు పూర్ణ? డెఫినెట్లీ నా పేరెంట్స్కి. బికాజ్ ఒక మారుమూల గ్రామం నుండి ఇంత దూరం రాగలిగాను అని అంటే ఫస్ట్ అంత పెద్ద మౌంట్ ఎవరెస్ట్కి దేశం కానీ దేశం వెళ్ళి ఒక అమ్మాయిని, ఆడపిల్లని పంపించాలి అని అంటే ఫస్ట్ పేరెంట్స్ ఒప్పుకోవాలి. సో మా పేరెంట్స్ నాకు ఎప్పటికీ సపోర్ట్గా ఉండి ముందు నడిపారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో ఐ డెడికేట్ దిస్ అవార్డ్ టు దెమ్ ఓన్లీ. అండ్ మీకు అవార్డు ఇస్తున్న జీ తెలుగు న్యూస్ గురించి, జీ మీడియా గురించి ఒక కామెంట్ చేయాలంటే ఏం చెప్తారు? Yeah, obviously, thank you so much for recognizing people like us. Yeah. Thank you G Telugu for recognizing us. Yeah. Thank you so much.